ఈ ఉమెన్ ఫెర్టిలిటీ సపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఇది తెలియజేయడానికి మనకి సునంద రాణి మేడం గారు వస్తున్నారు. మేడం గారు హైదరాబాద్ నుండి మనకు సమాచారాన్ని ఇస్తున్నారు. మేడం గారు ఏఎన్ఎం అండ్ జిఎన్ఎం వాళ్ళకి ట్యూటర్ అండ్ లెక్చరర్ ఆల్సో. మేడంకి మనం హార్ట్లీ వెల్కమ్ చెప్దాం. ప్లీజ్ సార్ అండ్ మేడమ్స్, ప్లీజ్ వెల్కమ్ సునంద రాణి మేడం గారికి. మీ హర్షధ్వానాలతో వెల్కమ్ చెప్పండి సార్, ప్లీజ్. హలో, వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడమ్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడమ్స్. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. సో టుడే నా పేరు సునంద. నేను జకరయ్య సార్ రాణి మేడం వాళ్ళ కోడల్ని. నేను బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. నేను ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. సో టుడే నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి విమెన్ ఫర్టిలిటీ టాబ్లెట్ యొక్క బెనిఫిట్స్ అండ్ యూజెస్, డోసేజ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో ఫస్ట్ నేను ఉమెన్ ఫర్టిలిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సార్ వాయిస్ క్లియర్ ఉందా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ ఫర్టిలిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫర్టిలిటీ అంటే ఒక ఫీమేల్ కి పిల్లలు పుట్టే సామర్థ్యాన్ని మనం ఫర్టిలిటీ అంటాము. సో మెయిన్ గా ఒక ఫీమేల్ కి ఫర్టిలిటీ ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే తను మెచ్యూర్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ ఫర్టిలిటీ ఏజ్ ని అంటే కరెక్ట్ టైంలో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలి అంటే కరెక్ట్ ఏజ్ వచ్చేసి వాళ్ళకి 25 years నుంచి 30 years. ఇట్ ఈస్ అ కరెక్ట్ ఏజ్. అంతకన్నా ముందు కొంతమంది అంటే ఎర్లీ మ్యారేజ్ చేసి టీనేజ్ లోనే కన్సీవ్ అవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ లోపల ఉండే రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేయక బేబీ సరిగా మెచ్యూర్ అవ్వక కొన్ని ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎర్లీ మ్యారేజెస్, ఎర్లీ ప్రెగ్నెన్సీ కొన్ని కాంప్లికేటెడ్ ఉంటాయి. అండ్ అలాగే సిమిలర్ గా మనం 30 years ఎబో చూసుకుంటే వాళ్ళు కూడా లేట్ ప్రెగ్నెన్సీ, వాళ్ళల్లో కూడా ఏంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బేబీ డెవలప్మెంట్ అనేది ఉండదు. సో కరెక్ట్ ఫర్టిలిటీ ఏజ్ వచ్చేసి 25 years నుంచి 30 years అనేది కరెక్ట్ ఏజ్ ఆఫ్ కన్సెప్షన్, అంటే ప్రెగ్నెన్సీ గెయిన్ అయ్యే కరెక్ట్ ఏజ్ అదనమాట. సో మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసుకుంటే మనకి గర్భసంచి ఉంటది, గర్భసంచి పక్కన అండాశయం ఉంటది. సో ఒక గర్భసంచి, ఒక ఫీమేల్ లో గర్భసంచి రెండు పక్కల గర్భాశయం, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి గర్భాశయం ఉంటది. గర్భాశయం పక్కన రెండు అండాశయాలు ఉంటాయి. సో అంటే ఇంగ్లీష్ లో వచ్చేసి యూట్రస్, గర్భసంచిని యూట్రస్ అంటారు. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఓవరీస్ ఉంటాయి అన్నమాట. ఈ గర్భసంచిని అంటే యూట్రస్ ని ఓవరీస్ ని కలిపేది ట్యూబ్స్ ఉంటాయి, రెండు ట్యూబ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఒక ట్యూబ్ ఉంటది, లెఫ్ట్ సైడ్ ఒక ట్యూబ్ ఉంటది. సో ఈ ట్యూబ్స్ ని ఏమంటారు అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అని అంటారు. సో ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫస్ట్ అండాశయం అంటే ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతది. ఆ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్స్ ద్వారా గర్భసంచి చేరే అవకాశం ఉంటది అనమాట. ఇది నార్మల్ గా జరిగే ప్రాసెస్. అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలి అంటే ఈ మూడు ఇంపార్టెంట్ అన్నమాట. యూట్రస్ ఒకటి, ఓవరీస్ ఒకటి, ఇంకోటి ఏంటి అంటే ట్యూబ్స్. ఈ మూడిట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం నార్మల్ గా యూట్రస్ ఉండాలి, నార్మల్ కండిషన్ లో ఉండాలి. అలాగే ఓవరీస్ కూడా నార్మల్ కండిషన్ లో ఉండాలి, ట్యూబ్స్ కూడా నార్మల్ కండిషన్ లో ఉండాలి. వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీస్ వస్తే అప్పుడు మనం ఈ కేవా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఉమెన్ ఫర్టిలిటీ సపోర్ట్ కానీ, కేవా లేడీ కేర్ ఒకటి, విమెన్ హెల్త్, ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే ఆ 3 parts లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాటిని రెగ్యులేట్ చేయడానికి మన మెడిసిన్ ఒక సపోర్టివ్ గా యూజ్ అవుతుంది అనమాట. సో ఓన్లీ ఇప్పుడు నేను ఫర్టిలిటీ గురించి చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఓవరీస్ లో ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ ని ఏమంటామంటే ఓవిలేషన్ అంటాము. అలాగే ఒక ఫీమేల్ మెచ్యూర్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యేది మెన్సురేషన్ ఆర్ మెన్సెస్ అంటాము. ఇది ప్రతి 28 days కి సైకిల్ స్టార్ట్ అవుతుంది. ప్రతి 28 days కి ఎండ్ అయిపోయి 5 days బ్లీడింగ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ 14th day కి ఆ ఓవిలేషన్ అంటే ఎగ్ ఏదైతే రిలీజ్ అయ్యేది ఉందో మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్, ఆ మెచ్యూర్ అయినప్పుడు ఇవి రెండు ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటి వచ్చేసి మెన్స్ట్రుయేషన్, ఇంకోటి వచ్చేసి ఓవిలేషన్. మెన్స్ట్రుయేషన్ వచ్చేసి గర్భసంచిలో జరుగుతుంది, ఓవిలేషన్ వచ్చేసి ఓవరీస్ లో, అంటే రైట్ సైడ్ ఓవరీలో జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ ఓవరీలో జరుగుతుంది. ఇది నార్మల్ గా ప్రతి ఒక్క ఫీమేల్, ప్రతి ఒక్కరికి మెచ్యూర్ అయిన తర్వాత జరిగేది.
సో మెచ్యూర్ అయిన తర్వాతనే ఈ మెన్స్ట్రుయేషన్, ఓవ్యులేషన్ ఇవి రెండు స్టార్ట్ అవుతాయి. ఇవి రెండు స్టార్ట్ అవ్వాలి అంటే, ఇవి రెండు కరెక్ట్ గా ఉండాలి అంటే వీటిని ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే హార్మోన్స్. హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా మన బాడీలో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఈ హార్మోన్స్ ఏంటి అంటే ఈ ఓవ్యులేషన్ అలాగే ఈ మెన్స్ట్రుయేషన్ అనేది కరెక్ట్ టైంలో జరగడానికి, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేసి 28 days ఉంటుంది. ఈ 28 days లో ఖచ్చితంగా ఈ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి 28 days కి ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేసి మళ్ళీ ఫస్ట్ 5 days బ్లీడ్ అయ్యేలాగా అవ్వాలన్నమాట. అది రెగ్యులర్ గా నార్మల్ గా జరిగే ప్రాసెస్. సేమ్ అలాగే మనం ఓవ్యులేషన్ చూసుకుంటే కూడా ఓవ్యులేషన్ కి కూడా 2 హార్మోన్స్ ఉపయోగపడతాయి. ఆ హార్మోన్స్ ఏంటి అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్ అని 2 హార్మోన్స్ యూజ్ అవుతాయి. అంటే ఫాలికల్స్ అంటే ఎగ్ ఫామ్ అవ్వక ముందు ఉండేవన్నమాట. మామూలుగా అయితే నెలకి ఒక్కటే ఎగ్ రిలీజ్ అవుతుంది, అది రైట్ నుంచి కానీ లెఫ్ట్ నుంచి కానీ రిలీజ్ అవుతుంది. బట్ అది ఒకటి రిలీజ్ అవ్వాలి అంటే అంతకు ముందు కొన్ని సెల్స్ ఫామ్ అయితే దాన్ని ఏమంటారంటే ఫాలికల్స్ అంటారు. ఈ ఫాలికల్ ఏంటంటే అన్ని 14 days లోపు 14th day ఒకటి రిలీజ్ అవ్వాలంటే మిగతా 13 days లోపు ఏమవ్వాలంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కటే మెచ్యూర్ అవ్వాలన్నమాట. కొంతమందికి ఏంటంటే ఆ ఎగ్ అనేది ఒకటే మెచ్యూర్ అవ్వకుండా అన్ని అలానే ఉండిపోయి నీటి బుడగల ప్రాబ్లం అనేది చూస్తాం అనమాట. అది మనం ఓవరీస్ లో చూస్తాం. ఓవరీస్ నార్మల్ గా ఫంక్షన్ అయ్యే ప్రాసెస్ లో ఓన్లీ మనకి ఒకటే ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి బయటికి రిలీజ్ అవుతుంది, దాన్ని మనం ఓవ్యులేషన్ అంటాం. సో ఇవి రెండు మెయింటైన్ చేయడానికి అంటే మెన్స్ట్రుయేషన్ ని ఓవ్యులేషన్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే హార్మోన్స్ అనేవి మన బాడీలో ఇంబ్యాలెన్స్ అయితే అంటే కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోతే ఈ మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి అండర్ బ్లీడింగ్. అంటే అండర్ బ్లీడింగ్ అంటే అసలు బ్లీడింగే అవ్వదు, కొంతమందికి అసలు మెన్స్ట్రుయేషనే రాదు వాళ్ళకి. సో ఓవ్యులేషన్ కూడా సేమ్ అంతే. ఎగ్ రిలీజ్ అవ్వకపోతే కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే ఫర్టిలిటీ అవ్వకుండా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మెన్స్ట్రుయేషన్, ఓవ్యులేషన్ అనేది మన ఫీమేల్స్ లో అంటే ఆడవాళ్ళలో జరగాల్సిన నార్మల్ ప్రక్రియలో జరగకపోతే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్, మెన్సెస్ ప్రాబ్లమ్, ఓవ్యులేషన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. పీసీఓడి అంటారు. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మనము ఇప్పుడు ఫర్టిలిటీ గురించి అంటే నార్మల్ గా ఫర్టిలిటీ గురించి చెప్పాను. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏం లేదంటే చెప్పాను కదా, మెన్స్ట్రుయేషన్ అండ్ ఓవ్యులేషన్ ఇవి రెండు కరెక్ట్ గా లేకపోతే వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ మీన్స్ అంటే వాళ్ళు పిల్లలు పుట్టలేని వాళ్ళకి, అంటే ఎవరికైతే మ్యారేజ్ అయ్యి 2-3 years అయ్యి కరెక్ట్ గా వాళ్ళు ట్రై చేసినప్పటికీ కూడా నార్మల్ గా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, అంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఆ ప్రాసెస్ అంటే ఆ కండిషన్ ఏమంటాము అంటే ఇన్ఫర్టిలిటీ అంటాం. మనకి ఇన్ఫర్టిలిటీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము, ఇంకోటి మేడం వాయిస్ కట్ అయింది. హలో మేడం. మేడం వాయిస్ కట్ అయింది. హలో హలో మేడం వినిపిస్తుందా మేడం? పవర్ కట్ అయింది. వాయిస్ కట్ అవుతుంది. సునంద వాయిస్ కట్ అయింది. సునంద అత్తమ్మ పవర్ కట్ అయింది అత్తమ్మ, ఇప్పుడు ఓకేనా? కంటిన్యూ మేడం. మేడం ప్రైమరీ అండ్ 2 ఇన్ఫర్టిలిటీ టైప్స్ ఇప్పుడు ఓకేనా? హలో మ్యామ్ ఓకేనా? ఓకే మేడం, కంటిన్యూ మేడం. సో 2 types of fertility చూస్తాము. ఫస్ట్ ఈజ్ ద ప్రైమరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెకండరీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ మీన్స్ అంటే మ్యారేజ్ 2-3 years కి కూడా వాళ్ళు ట్రై చేసినప్పటికీ అనేబుల్ టు అంటే వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతే దాన్ని ఏమంటామంటే మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. సెకండరీ ఇన్ఫర్టిలిటీ మీన్స్ ఆల్రెడీ వాళ్ళకు ఒక బేబీ ఉండుంటచ్చు, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ రెండింటికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ మెన్స్ట్రుయేషన్ అండ్ ఓవ్యులేషన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి మనం హాస్పిటల్ కి వెళ్తే ఖచ్చితంగా మనకి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మీరు హార్మోన్స్ సైకిల్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఐయుఐ చేయాలి, ఐవీఎఫ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అన్నెసెసరీ అంటే లోపల ఏ ప్రాబ్లం ఉంది అనేది కూడా ఐడెంటిఫై చేయకుండా కొంతమంది ఏంటంటే డైరెక్ట్ డాక్టర్స్ మనీ గెయినింగ్ కాబట్టి వాళ్ళు ఏంటంటే హార్మోన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అవి కూడా చెక్ చేయకుండా మీరు హార్మోన్స్ స్టార్ట్ చేయాలి అంటే లోపల కండిషన్
చూసుకోకుండా వాళ్ళు హార్మోన్ స్టార్ట్ చేయాలి మీరు అని చెప్పేసి వాళ్ళని ఏంటంటే భయపెట్టిస్తారు అనమాట, మీలో హార్మోన్ సరిగ్గా లేవు అవి. సో ఒక హార్మోన్ సైకిల్ స్టార్ట్ చేస్తే మనకి ఖచ్చితంగా ఒక 5 సెక్షన్స్ వాళ్ళ దగ్గర మనం అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే సేమ్ ఐయుఐ కూడా 3 సెక్షన్స్ చేస్తారు. ఒక్కొక్క సెక్షన్ కి మనం వాళ్ళకి ప్రతిసారి అంటే మనకు ఓవిలేషన్ అయ్యే వరకు, మెన్స్ట్రుయేషన్ నుంచి ఓవిలేషన్ అయ్యే వరకు అంటే 14 days టైం ఉంటది. సో ఆ టైం వరకు వాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనం ఆల్టర్నేట్ డేస్ గా వెళ్ళాలి, స్కాన్ చేయించుకోవాలి, ఇంజెక్షన్స్ ఉంటాయి, హార్మోన్ ఇంజెక్షన్స్, స్టిమ్యులేషన్స్ ఇవన్నీ ఇచ్చి టోటల్ గా మన బాడీ ఏంటంటే దేనికి ఏ మెడిసిన్ కి అయినా సరే రెస్పాండ్ అవ్వకుండా ఫైనల్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే కరెక్ట్ డయాగ్నోస్ చేయకుండా, అంటే కరెక్ట్ ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేని వాళ్ళకు కూడా మనం బయట నుంచి హార్మోన్స్ ఇస్తుంటే వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ టైంలో ఏంటంటే ఓవిలేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే చెప్పాను కదా మేడం, ఒక ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఒక ఎగ్ రిలీజ్ అయితేనే అది నార్మల్ గా ప్రతి ఒక్కరికి మెచ్యూర్ అయినప్పటి నుంచి జరిగేది ఏంటి అంటే రైట్ నుంచి కానీ లెఫ్ట్ నుంచి కానీ ఒక ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఎగ్ మాత్రం మెచ్యూర్ అవ్వకుండా అలానే ఉంటే ఎగ్ కు ముందు ఒక 20-30 ఫాలికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఈ 13 days లో ఈ 13 మిగిలిన ఫాలికల్స్ అన్ని ఏంటి అంటే డెస్ట్రాయ్ అయిపోయి ఒక్కటే మెచ్యూర్ అయి రిలీజ్ అవ్వకుండా వాళ్ళకి ఏమవుతుందంటే అది అక్కడే ఓవరీస్ దగ్గరే ఉండిపోయి, అంటే లోపల అండాశయం లోపలనే ఉండిపోయి అది అలానే పెరుగుతూ ఒకవేళ అమ్మాయి ఎవరైనా గమనించుకోలేకపోతే అదేంటి అంటే ఒక సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది. దాన్ని మనం PCOD అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు అనమాట. అంటే ఇది మనం ఓవరీస్ లోనే చూస్తాం అనమాట, నీటి బుడగలు అంటాం కదా. సో దాన్ని మనం PCOD మీన్స్ ఏదైతే ఎగ్ అనేది ఫామ్ అయ్యి అవైతే ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కటి మెచ్యూర్ అవ్వకుండా అన్ని అలానే ఉండిపోతే దాన్ని మనం PCOD ప్రాబ్లం అంటాం. వీటికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హార్మోన్స్. సో ప్రతి ఒక్కటి ఫీమేల్స్ లో, ఆడవాళ్ళలో ప్రతి ఒక్కటి మంచిగా వర్క్ చేయాలి అంటే మెన్స్ట్రుయేషన్, ఓవిలేషన్ రెండు కరెక్ట్ గా ఉండాలి అంటే యూజ్ అయ్యే హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనేవి 2 ఇంపార్టెంట్ హార్మోన్స్. అలాగే ఓవిలేషన్ కరెక్ట్ గా జరగాలి అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అని 4 హార్మోన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మెన్స్ట్రుయేషన్ కి అలాగే ఓవిలేషన్ కి. ఇవన్నీ కంట్రోల్ చేసే హార్మోన్స్ లో థైరాయిడ్ కూడా మెయిన్ ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. థైరాయిడ్ హార్మోన్స్, ఈ థైరాయిడ్ హార్మోన్స్ కూడా ఇవి రిలీజ్ అవ్వడానికి అంటే నేను చెప్పిన ఈ 4 రిలీజ్ అవ్వడానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొంతమందికి థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ లో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి, హైపర్ థైరాయిడిజం అని, హైపో అని. హైపర్ మీన్స్ ఎక్కువ ఉండాల్సిన హార్మోన్ లెవెల్ కంటే ఎక్కువగా రిలీజ్ అయితే బ్లడ్ లో దాన్ని హైపర్ అంటాము, దానికంటే తక్కువగా రిలీజ్ అయితే దాన్ని మనం హైపో అంటాం. సో ఈ 2 ప్రాబ్లమ్స్ లో కూడా ఇప్పుడు హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి బ్లీడింగ్ ఛాన్సెస్, అంటే బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటది. అంటే మనం అండర్ మెన్స్ట్రుయేషన్ చూస్తాం అనమాట వీళ్ళల్లో. సో ఇలా థైరాయిడ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ బ్లీడింగ్ మీద అంటే మెన్స్ట్రుయేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళలో ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుందని చెప్పలేం, కానీ మేబీ ఇది కూడా ఒక ఛాన్స్ అనమాట. అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా డాక్టర్ సజెస్ట్ చేసేది మీరు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి అని. సో మన దగ్గర కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కూడా థైరాయిడ్ టాబ్లెట్స్ ఉన్నాయి కేవాలో. సో అవి కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. సో అవి యూజ్ చేయడం వల్ల కూడా చాలా మంది 6 months నుంచి 1 year ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో అవి కూడా మంచి రిజల్ట్ చూపిస్తున్నాయి. సో ఇవన్నీ అలాగే కొంతమంది ఇన్ఫర్టిలిటీకి రావడానికి ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే థైరాయిడ్ తో పాటు చెప్పిన హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం, అలాగే ఓవిలేషన్ లో ప్రాబ్లం చెప్పాను కదా. యూట్రస్ గర్భసంచికి అలాగే అండాశయానికి మధ్యలో 2 ట్యూబ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఒక ట్యూబ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక ట్యూబ్ ఉంటుంది. ఈ ట్యూబ్ లో కూడా బ్లాకేజ్ ఉంటాయి. బ్లాక్ మీన్స్ అండాశయం నుంచి బయటకు వచ్చిన ఏదైతే ఎగ్ సెల్ ఉందో అది వచ్చే దారిలో ఏదైనా బ్లాక్స్ ఉంటే సో దాన్ని ఏమంటాము అంటే మనం ట్యూబల్ బ్లాకేజెస్ అంటాం. కొంతమందికి ఏంటంటే ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయి ఉంటే వాళ్ళకి ఓవిలేషన్ కరెక్ట్ గా అయినప్పటికీ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే వాళ్ళు కన్సీవ్ ప్రెగ్నెన్సీ రాలేకపోతుంది. ఎందుకంటే ఈ 2 పక్కల ట్యూబ్స్ బ్లాక్ అయితే అక్కడ రిలీజ్ అయిన అంటే ఓవరీస్ లో రిలీజ్ అయిన ఎగ్ అనేది ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి దాన్ని ఏమంటామంటే ట్యూబల్ బ్లాకేజెస్ అంటాం. ఈ ట్యూబల్ బ్లాకేజెస్ అలాగే గర్భసంచి లోపల కొంతమందికి గడ్డలు ఉంటాయి, దాన్ని మనం ఫైబ్రాయిడ్స్ అంటాం అనమాట. అంటే PCOD వేరు,
ఫైబ్రాయిడ్స్ వేరు. గర్భసంచి లోపల వచ్చేదాన్ని మనం యూట్రస్ లో ఉండే ఫైబ్రాయిడ్స్ అంటాము. పీసీఓడి అంటే మనకి ఓవరీస్ లో వచ్చే ప్రాబ్లం అన్నమాట. అంటే పీసీఓడి ఉన్నా, యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఆ రెండింటిని కనెక్ట్ చేసే ట్యూబ్స్ లో గానీ ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, అలాగే థైరాయిడ్ ఉన్నా కూడా వీటి వల్ల ఏమవుతుందంటే ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫర్టిలిటీ అంటే ఆ ఫీమేల్ అనేది ప్రెగ్నెన్సీ రాకుండా అంటే ప్రెగ్నెన్సీ రాకుండా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కి కారణాలు ఏంటంటే ఇవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ కానీ, థైరాయిడ్ కానీ, ట్యూబ్ బ్లాకేజ్ కానీ, ఓవిలేషన్ లాగా ఎగ్ అనేది సరిగ్గా 14th డేకి రిలీజ్ అవ్వకుండా అది అలాగే ఉండిపోయి గడ్డల్లాగా ఫామ్ అయిపోవడం కానీ, హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ చేయడం వల్ల వీళ్ళు ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తారనమాట. సార్ మేడం, నేను ఇప్పటి వరకు ఫర్టిలిటీ, నార్మల్ ఫర్టిలిటీ చెప్పాను, అలాగే ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్స్ అండ్ కాజెస్ చెప్పాను. సో వీటికి ట్రీట్మెంట్ ఎవరైతే ఇన్ఫర్టిలిటీ గురించి ఫేస్ చేస్తున్నారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి విమెన్ ఫర్టిలిటీ టాబ్లెట్స్. సో విమెన్ ఫర్టిలిటీ టాబ్లెట్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఆయుర్వేదిక్ ప్రయారిటీ మెడిసిన్ అండ్ ఇట్ కంటైన్స్ 60 టాబ్లెట్స్. ఈ 60 టాబ్లెట్స్ అనేవి మనకి అవైలబుల్ లో ఉన్నాయి ఒక్క దాంట్లో. సో ఇది ఎలా యూస్ చేయాలి అంటే ఫస్ట్ 1 to 2 టాబ్లెట్స్ ఇన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ మీల్ యాజ్ డైరెక్టెడ్ బై అంటే ఎవరైతే మనకి ఇప్పుడు సజెషన్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా మనకి డైరెక్షన్స్ ఆఫ్ యూస్ చెప్తారు. సో 1 to 2 టాబ్లెట్స్ ఇన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ మీల్ తర్వాత మనం దీన్ని యూస్ చేయాలి. సో దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇది ఏం చేస్తే ఇది స్పెషల్ హర్బ్స్. అంటే మనకు తెలిసిందే ఆయుర్వేదిక్ అంటే హర్బ్స్ ఉంటాయి. సో ఇదేంటంటే మనం న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి, అంటే ఆ మెన్స్ట్రుయేషన్ అనేది కరెక్ట్ గా జరిగి ఓవిలేషన్ అనేది కరెక్ట్ గా జరిగి, అంటే బయట నుంచి మనం ఏం మెడిసిన్స్ తీసుకోకుండా న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి ఈ మెడిసిన్ అనేది మనం యూస్ చేస్తాము. అలాగే ఫర్టిలిటీని అంటే ఏదైతే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానో మెన్స్ట్రుయేషన్ అనేది అలాగే ఓవిలేషన్ అనేది రెండు కరెక్ట్ గా జరగడానికి ఈ మెడిసిన్ అనేది బాగా మనకి సపోర్టెడ్ గా ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ హార్మోన్ లెవెల్స్ ని ఏవైతే మన బాడీలో చెప్పానో హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్ కానీ, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ కానీ, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ లుటినైజింగ్ హార్మోన్స్, ఈ హార్మోన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే ఓవరీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయ్యేది అక్కడే. సో ఓవరీస్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అలాగే ఒకటే ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి మనకి ఖచ్చితంగా న్యూట్రియన్స్ అంటే మన బాడీకి విటమిన్స్, మినరల్స్. మేడం వాయిస్ స్లో వస్తుంది చూడండి మేడం, చెక్ యువర్ మేడం వాయిస్. మేడం ఇప్పుడు ఓకేనా? నా ఓకే మేడం, క్యారీ ఆన్ మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ఈ ఓవరీస్ అనేది కరెక్ట్ గా, ఈ ఓవరీస్ లోపల న్యూట్రియన్స్ అనేవి అంటే బ్లడ్ సప్లై అనేది కరెక్ట్ గా ఉండాలి. బ్లడ్ సప్లైలో మనకు కావాల్సిన న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్, అలాగే మెయిన్ గా వచ్చేసి ఐరన్, ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే ఆ ఓవరీస్ ఏంటి అంటే ఫామ్ అయిన ఆ ఫాలికల్స్ లో నుంచి ఒకటి రిలీజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కరెక్ట్ గా ఉండేలాగా యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వాటిని రెగ్యులేట్ చేస్తుంది. మెన్స్ట్రువల్ సైకిల్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. మెన్స్ట్రువల్ సైకిల్ అంటే మనకి 28 days వరకు సైకిల్ జరుగుతుంది. ఆఫ్టర్ 28 days మనకి 5 days బ్లీడింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ 28 days అనేది ఈ 28 days లో కరెక్ట్ గా జరగాలన్నమాట. 3 దశల వారీగా జరుగుతుంది, అంటే 3 phases లో జరుగుతుంది. సో ఇది అనేది కరెక్ట్ గా జరిగితేనే 5th day అంటే నెక్స్ట్ 5 days కి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. కొంతమందికి ఆ మెన్స్ట్రుయేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల బ్లీడింగ్ కొంతమందికి 1 dayనే బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి వచ్చేసి హెవీ బ్లీడింగ్ మీన్స్ 7 days కంటే, అంటే 5 నార్మల్ గా అయితే 5 to 7 days ఇట్స్ నార్మల్. సో కొంతమందికి 8 days, కొంతమందికి 10 days, కొంతమందికి 15 days కూడా వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా అండర్ గా ఉండదు, అంటే ఒక రోజు 2 రోజులు బ్లీడింగ్ అయినా, లేకపోతే అంతకంటే ఎక్కువ డేస్ మీన్స్ 7 days కంటే ఎక్కువ అయినా కూడా అది బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ కిందికి వస్తుంది. దానికి కారణం మెయిన్ గా ఏంటంటే థైరాయిడ్ అన్నమాట. సో థైరాయిడ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎక్కువైనా తక్కువైనా మనకి ఇలాంటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ తక్కువ చూపిస్తుంది. సో థైరాయిడ్ లెవెల్స్ ని, హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటది అనమాట. ఇంకోటి ఏంటి అంటే న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి, అంటే ఎలాంటి మెడిసిన్స్ లేకుండా న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి, ప్లస్ పీసీఓడి, ఈ పీసీఓస్ ఇది మెయిన్ గా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏజ్ తో పని లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. కొంతమందికి అయితే టీనేజ్ లోనే పీసీఓస్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తారు. సో వాళ్ళు సరిగ్గా మెడిసిన్ యూజ్ చేయకపోతే ఏంటి అంటే అది గడ్డ అలాగే పెరిగిపోయి క్యాన్సర్ కిందికి కూడా
అంటే ట్యూమర్ కింది కూడా దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేసి ఆ ట్యూబ్ లో అదే ఏదైతే ఫామ్ అయిందో ట్యూమర్ ని దాన్ని తీయాల్సి వస్తుంది అనమాట. సో ఈ పీసీఓస్ ప్రాబ్లం ముందే ఐడెంటిఫై చేస్తే మనకి ఈ మెడిసిన్ ద్వారా ఏంటి అంటే ఆ పీసీఓస్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అంటే పీసీఓ రాకుండా, అంటే ఆల్రెడీ వచ్చిన పీసీఓస్ ని నార్మల్ సైకిల్ కిందికి చేంజ్ చేసి హార్మోన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి హార్మోన్స్ ద్వారా వాళ్ళకి ఏదైతే ఆ గడ్డలు ఫామ్ అయినాయి అవన్నీ లోపలనే కరిగిపోయేలాగా మన మెడిసిన్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. రెగ్యులేట్ చేస్తుంది. అంటే పీసీఓస్ ని కంప్లీట్ గా ఒకటేసారి అది కిల్ చేయడానికి అవ్వదు కానీ, సో మనం ఏంటి అంటే మెడిసిన్ అనేది ఈ మంత్స్ 6 months నుంచి 1 year ప్రతి ఒక్క మెడిసిన్ వాడాలి. ఇవి ఏం చేస్తే ఫస్ట్ పీసీఓస్ ని రెగ్యులేట్ చేసి తర్వాత ఏంటి అంటే ఆ హార్మోన్స్ ని నార్మల్ గా కండక్ట్ చేసేసి ఇంకోసారి పీసీఓస్ రాకుండా యూస్ చేస్తుంది అనమాట మన మెడిసిన్. అలాగే స్ట్రెస్, మనకి ఖచ్చితంగా స్ట్రెస్ ఉంది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఈ మెడిసిన్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ కూడా మనకి తగ్గి హార్మోన్స్ అనేవి నార్మల్ లెవెల్లోకి రావడానికి యూజ్ అవుతుంది. సో మెయిన్ గా మన ఉన్న లైఫ్ స్టైల్ కి, మనం చేసే వర్క్, జాబ్ ఏరియా బట్టించి మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజెస్ ఫర్టిలిటీ మీన్స్ ఏవైతే నేను చెప్పానో ఈ ఫర్టిలిటీకి ఏదైతే ఉపయోగపడుతుందో ఈ ఓవ్యులేషన్ అనేది దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఈ మెడిసిన్ వాడడం వల్ల. ఈ మెడిసిన్ అసలు యాక్చువల్లీ ఎవరు యూజ్ చేయాలంటే ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే మ్యారేజ్ 2-3 years అయ్యి వాళ్ళు నార్మల్ గా కన్సీవ్ అవ్వలేకపోతున్నారో, వాళ్ళలో ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం కానీ, అలాగే ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయి అంటే మనం ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది సపోర్టివ్ గా ఉంటది. అలాగే ఏ ప్రాబ్లమ్ తో అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి మన మెడిసిన్ ద్వారా ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా మనము మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా మెన్స్ట్రుయేషన్ అండ్ ఓవ్యులేషన్. ఇది ప్రతి ఒక్క మెచ్యూర్ అయిన గర్ల్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్ గా ఉంటుందా లేదా. అండ్ ఓవ్యులేషన్ కూడా మనకు అర్థం కాదు, బట్ ఓవ్యులేషన్ జరిగినప్పుడు కొంతమంది అంటే మెన్స్ట్రుయేషన్ జరిగిన తర్వాత ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సైకిల్లో కంటిన్యూస్లీ జరుగుతూనే ఉంటది అనమాట. ఈ 28 days లో ఫస్ట్ 14th డేకి ఓవ్యులేషన్ అనేది జరిగిపోతుంది. 28 days తర్వాత మనకి మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంటది. ఎవరికైనా మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి డిస్ట్రిబ్యూటర్స్ మనకి అవైలబుల్ లో ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఏంటి అంటే మీరు ఏం భయపడకుండా ఇట్లా మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లం ఉంది అని చెప్తే, మెయిన్ గా దీనికన్నా ముందు ఏంటంటే లేడీ కేర్, ఆ లేడీ కేర్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా సేమ్ హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తుంది. అది కూడా మెన్సెస్ ప్రాబ్లమ్స్ కూడా ఎలాంటి మెన్సెస్ ప్రాబ్లం, ఓవర్ బ్లీడింగ్ ఉన్నా, అన్నర్ బ్లీడింగ్ ఉన్నా ఆ మెడిసిన్ యూజ్ చేస్తే ఫస్ట్ మనం మెన్సెస్ ని కరెక్ట్ చేసుకోవాలి. ఎవరికైనా సరే ఫస్ట్ డాక్టర్ సజెస్ట్ చేసేది కానీ మన ఎవరైనా సజెస్ట్ చేసేది ఏంటంటే మెన్స్ట్రుయేషన్ కరెక్ట్ గా ఉండాలి. అది రెగ్యులర్ గా ఉంటేనే మనం ఫర్దర్ గా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవుతుంది. ఈ పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల మెన్స్ట్రుయేషన్ అనేది వాళ్ళకి సరిగ్గా జరగదు అనమాట. సో అలా జరగకపోవడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ రెండింటిని అంటే మెన్స్ట్రుయేషన్ ని, ఓవ్యులేషన్ ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటే ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేయరు. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దగ్గరుండే విమెన్ ఫర్టిలిటీ టాబ్లెట్స్ యొక్క మెయిన్ సపోర్ట్ వచ్చేసి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, మెన్స్ట్రువల్ సైకిల్ ని బ్యాలెన్స్ చేస్తుంది, ఓవ్యులేషన్ ని బ్యాలెన్స్ చేస్తుంది. టోటల్ గా ఆ గర్భసంచి దగ్గర ఏవైతే న్యూట్రియన్స్ కావాలో, అంటే ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా మనం న్యూట్రియన్స్ అనేవి ఉండాలి. అంటే విటమిన్స్, మినరల్స్ అండ్ అలాగే మెయిన్ గా వచ్చేసి ఐరన్, అంటే హెచ్బి లెవెల్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇవి కూడా వాళ్ళు సప్లిమెంట్ గా యాడ్ చేస్తారు. అంటే ఈ మెడిసిన్ తో పాటు మనం ఏదైతే విమెన్ ఫర్టిలిటీ ఉందో దాంతో పాటు మనం ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ని కూడా సపోర్టివ్ గా మనం యూస్ చేయొచ్చు. ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మెయిన్ గా మనకు తెలిసిందే, బ్లడ్ తక్కువగా ఉంటే మెన్సెస్ ప్రాబ్లం ఉంది అంటాం. సో మెయిన్లీ ఏంటి అంటే ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే సేమ్ ఈ హార్మోన్స్ ని రెగ్యులేట్ చేయడమే కాకుండా మన హెచ్బి లెవెల్ ని కూడా ఇంప్రూవ్ చేయడం వల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అయిపోయి నార్మల్ స్టేట్ కి రావడానికి ఇది ఒక ప్లస్ న్యూట్రిటివ్. ఖచ్చితంగా వీటిని సప్లిమెంట్ అనేది ఖచ్చితంగా మనము యాడ్ చేయాలన్నమాట. సో ఈ ఫర్టిలిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ గురించి అర్థమైందా సార్? వాట్ ఈస్ మీన్ బై ఫర్టిలిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ? సో దీనికి మనం యూస్ చేసే మెడిసిన్ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం సునందరాణి మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు చక్కగా చెప్పారు మేడం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఉమెన్స్ ఫేస్ చేస్తున్నారు సంతానలేమి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఎంత మనీ ఉంది అని అడగరు మేడం, మీకు ఎంతమంది సంతానం అని అడుగుతూ ఉంటారు సార్ అండ్ మేడం. కాబట్టి మేడం మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పీసీఓడి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, థైరాయిడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే ఇంకా మాకు సంతానం లేదు, ఎక్కడెక్కడో మనం దేవుళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు, లేకపోతే అసలు ఆ నాలెడ్జ్ లేకుండానే ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్ మన బాడీలో ఏం జరుగుతుంది, మనకి ఏమన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉందా, మనం ఏదైనా అనదర్ హెల్త్ ఇష్యూ ఏమైనా ఫేస్ చేస్తున్నామా, ఇవన్నీ తెలియకుండానే మనం జస్ట్ మనం పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటే దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. ఫస్ట్ మన బాడీ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. అంటే మనకేంటి పీసీఓడి ప్రాబ్లం ఉందా అంటే మెన్షన్, మనకి వచ్చే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా, మనం కరెక్ట్ గా ఉంటున్నామా మంత్లీ ఏంటి అది చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఐ ఆమ్ ఆల్సో ఫేస్ థైరాయిడ్. ఆ థైరాయిడ్ నాకు తగ్గిన తర్వాతే నేను నెక్స్ట్ సెకండ్ కూడా కన్జ్యూమ్ అవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు అందులో మేడం కూడా ప్రెగ్నెంట్ అని తెలిసింది. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు అందులో ఆల్రెడీ బిఎస్సి నర్సింగ్ కాబట్టి మీకు చాలా చక్కగా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు అంతే చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. అలాగే సార్ అండ్ మేడమ్స్, మీ ఫీడ్బ్యాక్ ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఏమర్థమైంది మేడంకి మీరు మీ యొక్క కృతజ్ఞతను కావచ్చు, అభినందనలు కావచ్చు మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ మేడం. ఎనీవన్ ఫీడ్బ్యాక్ మేడం? గుడ్ మార్నింగ్ సార్. ఆంజనేయులు సార్ గారు చెప్పండి సార్. మేడం ఎవరో మాట్లాడుతున్నారు తర్వాత. గివ్ సార్ ఫీడ్బ్యాక్. ఓకే, గుడ్ మార్నింగ్ కేవా కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఆంజనేయులు, నేను రాయచోటి నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, నిజంగా క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్పారు మేడం. ఏ విషయంలోనైనా కానీ నిజంగానే, ఎందుకంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కెమికల్ తో పోరాడుతున్న సమయంలో మేడం వచ్చేసి ఈ యూజ్ చేయడం వల్ల పిల్లలు పుట్టడానికి ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చే ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ మేడం. సునంద రాణి మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టు మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పిసిఓడి ప్రాబ్లమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలా మంది నా కొలీగ్స్ అంటే నాతో కలిసి వర్క్ చేసే పిల్లలు చాలా మంది, వాళ్ళు రీసెంట్లీ అంతా ఒక 1 year ముందర అంతా మ్యారేజ్ అయి ఉండాయి. వాళ్ళు వచ్చేసి సార్ లీవ్ కావాలి సార్, ఏమి మా మిసెస్ ని హాస్పిటల్లో చూపించాలి, ఏంటి ప్రాబ్లం? పిసిఓడి ప్రాబ్లం సార్. ఆ పిసిఓడి అంటున్నారు కానీ నాకు ఆ పిసిఓడి అంటే ఏంటో పూర్తిగా దాని మీద కొంచెం క్లారిటీ లేదు. వాస్తవంగా ఈరోజు వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను ఓన్లీ జూమ్ సెక్షన్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎనీవన్ సార్ అండ్ మేడం? గివ్ మీ మేడం ఫీడ్బ్యాక్. అండ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కుటుంబ సభ్యులందరికీ, కేవా కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ పేరు ఇది కొత్తగా జైన్ అన్నారు, మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చినారు మేడం. పిసిఓడి గురించి బాగా నేను కూడా ఆశ్చర్యపోయినాను. అంటే ఎంత బిరిన్నా ఎంత ఫీడ్బ్యాక్ ఇస్తున్నా, ఎంత సెషన్ చేస్తున్నారంటే నేనే హాడల్ అయిపోయినాను. వింటున్నాను మేడం, బాగా చెప్పినారు, బాగా ఇచ్చినారు. అయితే మీరు లాస్ట్ లో వేరే ఏమంటే చెప్పిన చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మేడం. లేడీస్ కి మాత్రం ఇదే, అందరికి పిసిఓడిని చాలా వరకు మనుషుల్ని కాడిచ్చి తీసుకొని తింటా ఉంది. కాబట్టి మనము చెప్పాలంటే సెషన్ ఎట్లయితుందంటే, మనం మీ నర్స్ కాబట్టి చెప్పినా ఒక మంచి దీంట్లోకి పోవచ్చు. కానీ మాట్లాడు చెప్పితే కొంచెం ఇదిగా తీసుకుంటారు. మంచి ఇదిగా చెప్పినారు మేడం.
పిసిఓడి గురించి, మనకు ప్రాబ్లం లోపల ఏ ప్రాబ్లాలు ఉంటాయి, మనం ఎందుకు ఇంత బాధపడుతున్నాము, మనం ఫస్ట్ మన బాడీని కంట్రోల్ పెట్టుకోవాలా, మన బాడీని మనం చెక్ చేసుకోవాలా, మంచి విధానంగా మంచి బాగా ఇదిగా చెప్పినారు మేడం. గుడ్ ఇదే అంటారు చెప్పండి, బాగా చెప్పినారు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. బాగా సంతోషంగా ఉంది, బాగా చెప్పినారు మేడం. థ్యాంక్ యూ మేడం. హలో థ్యాంక్ యూ మేడం. నేను ఈశ్వరమ్మ కాలనీ అఖ్తర్జా మేడం. నేను చెప్పేది అంతా మొత్తం మర్చిపోయినాను కాబట్టి చెప్తున్నాను. మీరు చెప్పిన స్పీచ్ గురించి కొద్దిగా అవగాహనతో బాగుంది అని చెప్పినాను మేడం. తడబడుతున్నాను, ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ మేడం. మీరు ఫస్ట్ టైం ఫీడ్బ్యాక్ కూడా అనుకుంటున్నాను, కానీ చాలా చక్కగా. థ్యాంక్ యూ మేడం. చేయలేదు కానీ ఫీడ్బ్యాక్ ఇస్తుంటాను. అయితే అన్నిటికీ చెప్పలేదు, ఈ రోజు మీ మాత్రం చాలా వరకు చెప్పల్లా. నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా వరకు ఆ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత నాలాంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది, లేదని కాదు. అయితే మన మాటకు విలువ ఇవ్వడం కొంచెం తక్కువ ఉంటుంది. మీరు అక్కడ ఎట్లంటే మీరు నర్స్ కాబట్టి తీసుకుంటారు, మీ చెప్పింది ప్రతి ఒక్క సెషన్ లో ప్రతి ఒక్క మాటను గౌరవిస్తారు. అట్లా నేను చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. హలో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సార్. మేడం, ఎనీవన్ సార్ గివ్ ఫీడ్బ్యాక్ సార్? థ్యాంక్ యూ సార్. మేడం ఓకే సార్, కంటిన్యూ మేడం. సార్. థ్యాంక్ యూ. నేను జానకి రామకృష్ణ గారు, లక్కడిపల్లి నుంచి. కేవా కుటుంబ సోదర సోదరీమణులందరికీ నా నమస్కారాలు. ఈరోజు సునందరాణి మేడం గారు చాలా చక్కగా ఈ సంతానం లేని, అంటే బిడ్డలు లేని దానికి, బిడ్డలు కలగకపోవడానికి కారణాలు, తర్వాత పిసిఓడి సమస్య గురించి, థైరాయిడ్ సమస్య గురించి చాలా బాగా వివరించారు. దానికి మన ఉమెన్ ఫెర్టిలిటీస్ కానీ, లేదంటే ఉమెన్ కేర్ పౌడర్ కానీ చాలా ఉన్నాయి మన దాంట్లో. కేవలం ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని వారి సమస్యల నుంచి దూరం అయ్యి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా అందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు చాలా చక్కగా చెప్పారు సార్. మీరు రెండు విధాలుగా చెప్తూ ఉంటారు సార్, హెల్త్ పరంగా, అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా అందరికీ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ కేవా మెంబర్స్ మనీ హ్యాపీ మార్నింగ్. మై నేమ్ ఇస్ రాణి ఫ్రమ్ వేంపల్లి మేడం. ఇప్పుడు ఈ రోజు సెషన్ సూపర్ గా జరిగింది మేడం. చాలా సునందరాని మేడం చాలా చక్కగా చెప్పినారు. ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు అయ్యి చాలా ఇయర్స్ అయినా కూడా చాలా మందికి సంతానం కలగడం లేదు. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ కు అక్కడ వెళ్తూ ఉంటారు, కానీ చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, అయినా పిల్లలు కలగడం లేదు. కాకపోతే ఈ రోజు చెప్పిన ఉమెన్ ఫెర్టిలిటీ సపోర్ట్ గురించి మనం చాలా మందికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, మన ప్రొడక్ట్ వాడితే వాళ్ళకు సంతానం కలుగుతుంది అని మేడం చక్కగా చెప్తున్నారు. సునందరాని మేడం. కాకపోతే సునందరాని మేడం అనను, ఎందుకంటే నాకు కూడా ఆమె చాలా చక్కగా చెప్పినారు. ఈ పాయింట్ ఈ రోజు ఈ సెషన్ చాలా మందికి అవసరం అవుతుంది. చాలా మంది యూజ్ చేసి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగాలి, అందరం హ్యాపీగా ఉండాలి. ఇది వాడడం వల్ల, ఎందుకంటే ఇంతమంది పిల్లలు లేని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇట్లాంటి కేవా ప్రొడక్ట్ లో ఉన్నాయి అనేది, కానీ తెలియదు. కాబట్టి మనం చెప్పాలి. చాలా మంది ఇక్కడ ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళ అందరికీ తెలియజేస్తే చాలా అందరూ హ్యాపీగా ఉంటారు సంతానం కలిగి. అలాగే మేడం చాలా చక్కగా చెప్పింది. సునంద థ్యాంక్ యూ సునంద. థ్యాంక్ యూ అత్తమ్మ. చాలా బాగా చెప్పినావు అమ్మ. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ వాళ్ళకందరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ రాణి మేడం గారు. థ్యాంక్ యూ గంగాధర్ మేడం. సూపర్ హోస్టింగ్. మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు కూడా చక్కగా చెప్పారు. నిజం మేడం, మన చుట్టూ చాలా మంది ఉన్నారు పిల్లలు లేని వాళ్ళు. పాపం ఎటు వెళ్ళాలో తెలీదు. చాలా హాస్పిటల్స్ కాదు, ఇప్పుడు కనీసం వాళ్ళు ల్యాక్స్ పెడుతున్నారు మేడం. పెట్టుకుంటూ హైదరాబాద్ వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు మేడం.
టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా పాపం వాళ్ళు వెళ్తున్నారు, టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా వెళ్తున్నారు. ఎస్ మేడం. ప్రోడక్ట్ ద్వారా మనము మేడం చెప్పినట్లు మనం సాధారణంగా మన ప్రకృతి ద్వారా మనము గర్భం ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అవును, ఎస్ ఎస్, లేడీస్ కే తెలుస్తుంది. అవునవును మేడం. కాబట్టి మీరు కూడా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మీరు హోస్టింగ్ సూపర్ గా ఉంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మీ అందరి ఎంకరేజ్ వల్లే మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఎనీవన్ సార్ అండ్ మేడం, ఎనీవన్ గివ్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ మేడం. హలో సార్, కంటిన్యూ సార్. Good morning, Keva family, all Keva family members. Today topic is excellent. సో ఉమెన్ ఫెర్టిలిటీ సమస్య గురించి ఈరోజు సునంద రాణి మేడం గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే సంతానలేం సమస్య అనేది మన భారతదేశంలో ప్రధాన సమస్యగా మారింది. సో ఇప్పుడు ఉన్నటువంటి మన లైఫ్ స్టైల్ కావచ్చు, అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే స్ట్రెస్, ఒత్తిడి కారణంగా ఈరోజు సంతానలేం సమస్య అనేది చాలా ప్రధాన సమస్యగా మారిపోయింది. సో దీని సంతానం కోసం అని చెప్పేసి ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లాగా కార్పొరేట్ హాస్పిటల్స్ పుట్టుకొస్తున్నాయి. సో మన హోస్టింగ్ మేడం చెప్పినట్లు సో కార్పొరేట్ మాఫియా వీళ్ళ దగ్గర నుంచి లక్షలు కాదు కదా కోట్లు కూడా వసూలు చేస్తున్నారు. సో అదేవిధంగా ఏదైతే మనము ప్రకృతి సిద్ధంగా కావలసినటువంటిది టెస్ట్ బేబీస్ అని చెప్పేసి మనమే మనుషుల్ని ఒక రోబోల్లాగా మనమే మార్చుకుంటూ ముందుకెళ్తున్నాము. సో ఈ విధంగా వెళితే సమాజం ఎక్కడికి వెళ్తుంది అనేది అర్థం కాకనుంది. సో అలాంటిది మన కేవా సంస్థ నార్మల్గా పిల్లలు పుట్టడానికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేస్తూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా మన అరికడుతూ చక్కగా ప్రకృతి సిద్ధంగా సంతానం ప్రసాదించడానికి చాలా మంచి మెడిసిన్స్ ముందుకు తీసుకొచ్చింది. సో ఇలాంటి మెడిసిన్స్ గురించి మన కేవా మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియజెప్పి మంచిగా సంతానం ఉత్పత్తి చేసుకోవాలని కోరుతున్నాను. సో ఇక్కడ ఈరోజు సంతానలేమి సమస్య గురించి, అదేవిధంగా ఉమెన్ ఫెర్టిలిటీ గురించి చెప్పినటువంటి సునంద రాణి మేడం గారు, అలాగే హోస్టింగ్ చేసినటువంటి గంగాదేవి మేడం గారికి ఎస్పెషలీ వెరీ థ్యాంక్ యూ మేడం. సో కంటిన్యూ అగైన్ సేమ్ థ్యాంక్ యూ మేడం వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పారు సార్. ఖచ్చితంగా సార్ మనం ఈ ప్రోడక్ట్ ని అందరికి రీచ్ అయ్యేలాగా చేద్దాం సార్. చాలా మందికి సంతానాన్ని కలిగించేటట్లు మన వంతు సహాయం మనం చేద్దాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. మై నేమ్ ఇస్ రామజలమ్మ ఫ్రమ్ లక్రెడ్డిపల్లి. ఓకే మేడం, కంటిన్యూ మేడం. బాగున్నారా మేడం? బాగున్నా మేడం, బాగున్నారా? బాగున్నాం మేడం. ప్రొడక్ట్ యూజ్ చేసిన నుంచి కూడా మనం హ్యాపీ మేడం. కేవాలో ఎప్పుడైతే జాయిన్ అయ్యామో అప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే అనేక బాధలు ఉంటాయి మేడం, ఆ బాధలు కూడా మనం మర్చిపోతున్నాం. మనకి బాధ లేదు ఇంకా అనేసి మన ప్రొడక్ట్ అయితే మన ముందు ఉంది మేడం, ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి మనము. ఓకే మేడం. సునంద రాణి మేడం, గుడ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మేడం మీకు. సో ఈరోజు థ్యాంక్ యూ మేడం. ఓకే రైట్ మేడం. ఈరోజు పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. ఎందుకంటే వాళ్ళు కొంతమంది హాస్పిటల్స్కి వెళ్ళి కొన్ని ఇంజక్షన్ల ద్వారా కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. సో కొంతమంది యూజ్ చేశారు మేడం. ఆల్రెడీ నాకు తెలిసి 1 or 2 మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంజక్షన్ ద్వారా వాళ్ళు పిల్లలు పుట్టే అవకాశం, వాళ్ళు గర్భం దాల్చారు, అలా పిల్లలు కూడా పుట్టినారు మేడం. సో ఈ పిల్లలు పుట్టకపోవడం ఒక సమస్య అయితే, వాళ్ళ ఏకైనా ఫంక్షన్స్ కి అలాగే ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ అవమానపడడం పెద్ద సమస్య మేడం. ఎందుకంటే చాలా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఓ నాకు పిల్లలు పుట్టింటే నేను ఈ రోజు ఈ శుభకార్యానికి అటెండ్ అవ్వచ్చు, నేను వెళ్ళి ఆ సందర్భంలో నేను ఉండొచ్చు అనేసి అనుకుంటారు. కాకపోతే పిల్లవారు మేడం ఎక్కువ. ఇప్పుడు నాకు తెలిసి మా ఆడపడుచు కూతురు ఒక ఆమె ఉంది, తనకు మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది. 12 years కూడా ఇంతవరకు తనకి పిల్లలు లేరు. సో మేము చెప్పిండాము, అంటే వాళ్ళు అనేక పూజలు చేయడము, అదే మంత్రాలు, అట్లా తాయితలు, ఇలా చాలా చాలా చూస్తున్నారు. సో ఈ ప్రొడక్ట్ నాకు తెలిసి నేను ముందే రికార్డ్ చేసుకుందాం అనుకున్నాను. ఓకే సార్ ముందేగానే రికార్డ్ చేస్తాను, ఇది సెండ్ చేస్తాను గ్రూప్ లో కూడా అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. నేను వాళ్ళకి కూడా ఇలాగే వీడియో అనేది పెడతాను ఖచ్చితంగా. వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేలాగా, వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా రెఫర్ చేస్తాను సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నిజమే మేడం, మీరు చెప్పినట్లు చాలా మంది మంత్రాలు తంత్రాలు తాయెత్తులు అంటారు కదా మేడం. మన ప్రయత్నం లేకుండా ఒక తాయెత్తు ద్వారా, ఒక మంత్రం ద్వారా ఒక బేబీ మనలోకి వెళ్ళి ఆ బర్త్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది మేడం? కొంచెం థింక్ చేయాలి. అలా పాపం చాలా మంది ఎటు వెళ్ళాలో తెలియదు మేడం, దారులు మూసుకుపోయాయి చాలా మంది అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే డిప్రెషన్ లో ఏం చేస్తున్నామో తెలియదు, ఎవరు ఎక్కడికి చెప్తే అక్కడ వెళ్ళిపోతారు, చేసేస్తారు, పుట్ట చుట్టూ తిరిగేస్తారు, పుట్టమన్న తినేస్తాం. అంటే నేను సాంప్రదాయం తప్పు పట్టడం లేదు, కానీ మనం చేయాల్సింది మనము చేయాలి. ఏంటి మన బాడీలో ఏం హార్మోన్స్ లోపం ఉంది, మనం ఏంటి, మన హెల్త్ ఏంటి తెలియకుండా మనము వెళ్ళడం అంటే కొంచెం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎనీవన్ సార్, నెక్స్ట్ సార్, గివ్ సార్ ఫీడ్బ్యాక్. మేడం, కేవా కుటుంబ సభ్యులందరికీ కేవా గుడ్ మార్నింగ్ మేడం. సార్ గారికి, గంగాదేవి మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉమెన్ ఫెర్టిలిటీ అంటే మాకైతే ఏం తెలియదు, కానీ ఈ యొక్క మీరు చదువుకున్నటువంటి వాళ్ళకైతే తెలుస్తుంది. అదే పనిగా మీరు కోర్సు చేసినారు కొంతమంది, మన ఏఎన్ఎం అని జిఎన్ఎం అని అట్లా హెల్త్ సంబంధంగా. మరి ఉమెన్ ఫెర్టిలిటీ అనేది సంతానం లేమి అనేది నాకు అస్సలు తెలియదు. కాబట్టి ఈ విధంగా చెప్పడం వల్ల, మీరు మెసేజ్ చెప్పడం వల్ల, ఈ సెక్షన్ చేయడం వల్ల ఈ విధంగా తెలిసింది. కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ వల్ల నిజంగా సంతానం లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది కోట్లకు ఆసాములు ధనవంతులు ఉన్నారు. అయితే ఈ సంతానం అనేది నిజంగా దేవుడిచ్చే బహుమానం. ఇది నిజంగా దేవుడు బహుమానం ఇస్తే తీసుకోవాలి, కానీ మానవులమైనటువంటి మనము, పురుషుడు గాని స్త్రీ గాని ఎవరము ఏం చేయలేం. మన పని మనం చేస్తున్నాం. దేవుడిచ్చినటువంటి యొక్క శరీరము, ఈ బాడీ, కానీ మన కడుపులో జరిగేటువంటి యొక్క సమస్యలు, మనం తినే తిండి, పీల్చే గాలి, త్రాగే నీటి ద్వారా ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మళ్ళీ ఈ సమస్యలన్నీ తీర్చుకోవడానికి మనకి మంచి సదవకాశం మనకు దేవుడు అనుగ్రహించాడు కరణగోయల్ సార్ ద్వారా. మరి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే, మరి నిజంగా చదువుకున్నటువంటి వారు మరి ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది నిరుద్యోగ సమస్య ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. కానీ ఇంత చదువుకొని మన చదువును, మరి నిజంగా మన నాలెడ్జ్ని వృధా చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ విధంగా ఈ సునంద రాణి మేడం గారు ఎవరో కాదు, మా యొక్క కోడలు గారే. మరి మా మాట విని మేము చెప్పిన వెంటనే మరి సంతానం లేమి గురించి చెప్తే మరి ఎంతో బాధాకరమైనటువంటి విషయమే. కానీ రీసెంట్ గా ఆమె కూడా 7వ నెల మరి ప్రెగ్నెంట్. కాబట్టి అది కూడా దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు. మరి ఆ విధంగా సంతానం లేకుండా ఈ యొక్క మాటలు చెప్తే వేస్ట్ అయిపోతుంది, కానీ అది కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు. మరి రాబోయే దినాల్లో మరి ఆ విధంగా మాకు కూడా మనమరాలో మంచి గుడ్ హెల్త్ తో బాగా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి కేవా కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేకమైనటువంటి గుడ్ మార్నింగ్ చెల్లిస్తూ ముగించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మామే. థ్యాంక్ యూ మామే. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మా. కేవా కుటుంబ సభ్యులకు నమస్కారాలు, గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడము, సునంద రాణి గారు. ఈ మీటింగ్ విన్న వాళ్ళందరికీ చాలా మందికి ఇది బాగా నచ్చి ఉంటుంది. ఈ చిన్న సమయం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ భవానీ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. భవానీ మేడం. భవానీ మేడం నెక్స్ట్ సెషన్ చేయాలి మీరు. సార్ మేమేం తగ్గం సార్, లేడీస్ ఫస్ట్. నాకు అంత ఇది లేదు, కానీ రాత్రి మీ అబ్బాయి చేశారు కదా సార్. ఇంకా కొన్ని రోజులు పోయినాక మనం చేస్తాలేండి. చేయను అని చెప్పను, కానీ చెప్తాను నిదానంగా. ఎక్సలెంట్ మేడం. చేస్తానన్నారంటే ఇంకా అడిగైతే ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే మేడం. గంగాదేవి మేడం స్టార్ట్. సార్ నెక్స్ట్ ఎనీవన్ సార్ గివ్ ఫీడ్బ్యాక్ సార్. మేడం మీ ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేసి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. మీ దగ్గర కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ ని కూడా అందరికీ తెలియజేయండి. ప్లీజ్ గివ్ ఫీడ్బ్యాక్ సార్.
And madam, anyone? కేవా కుటుంబ సభ్యులందరికీ కేవా మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు తిమ్మయ్య, నేను సదురు నుంచి మేడం. మేడం ఈరోజు గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పినటువంటి విధానము చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లో ఈ పిల్లల సమస్య అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా తయారవుతూ వస్తుంది. ఈ విధానాన్ని నుంచి మనం బయటపడడానికి ఈ ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడతాయి ఏమి అనేది చాలా క్షుణ్ణంగా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా బాగా చెప్పారు మేడం. ఈ పిల్లలు లేకుండా పోవడానికి కారణాలు ఏంటి, అవి ఎలా మనకు ఈ అండాలు కానీ మొత్తం అంతా గర్భాశయం కానీ ఏ విధంగా ఉంటుంది అంతా నీట్గా వివరించడం చాలా శుభపరిణామం. అలాగే మంచి స్పీకర్ ఈరోజు మేము చూసాం మేడం. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడి తనలో ఉన్నటువంటి టాలెంట్ను ప్రతి ఒక్కరూ బయట పెట్టుకోవాలని చెప్పింది కోరుకున్నాం. ఎందుకంటే నేను ఈరోజు పీలేరులో ఏరే క్యాంప్లో మన క్యాంప్లో ఉండి మార్నింగ్ నుంచి ఉన్నాం మేడం. ఇప్పుడే బయట వచ్చాము. దానివల్ల నేను పూర్తిగా అంటే కొంచెమే విన్నాను నేను అది అక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్కి. కాబట్టి నేను పూర్తిగా ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతున్నాను మేడం, ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ పైన అది వినడం వల్ల చాలా బాగా చెప్పారనేది నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ముందు క్లాసులు మంచి సబ్జెక్టులతో మీరు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సార్. తిమ్మయ్య సార్, మీరు క్యాంపులో ఉన్న కనీసం ఫీడ్బ్యాక్ విన్నారు, కానీ మీకు కూడా దీని గురించి ఐడియా ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వీల్ చేసుకొని ఇచ్చారు కదా సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎనీవన్ సార్? సార్ అండ్ మేడం, యూ ఫీడ్బ్యాక్ మేడం. నమస్కారం మేడం. ఈరోజు సునంద రాణి మేడం గారు సెషన్ చేశారు. ఎందుకంటే ఈరోజు ఉన్న సమస్యలు ఎక్కువ ఆడవాళ్ళకి ఉంటాయి కాబట్టి అవి వాటిని వివరంగా చెప్పారు. నేను ఢిల్లీలో ఉన్నాను, నా వాయిస్ సరిగా రాకపోవచ్చు. సునంద మేడం గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి తర్వాత చెప్పాలని చెప్పేసి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చిదానంద సార్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎనీవన్ సార్? మీరు మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రజెంట్ మన ప్రాబ్లం గురించి. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శంకరయ్య అండి, మైదుకూరు. సార్ కంటిన్యూ సార్. ఐ యామ్ ఆల్సో మైదుకూరు సార్. నేనైతే కొంత ఈరోజు సండే కనుక కొంచెం బిజీగా ఉన్నాను సార్. ఫీడ్బ్యాక్ ఇవ్వటం వలన మీరు టీచింగ్ బాగా చేశారని నేను వింటున్నా. కనుక మీరు డాక్టర్ లేకపోయినా కానీ స్త్రీలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా మీ సమాచారం విని సపరేట్ మన కేవలం ఉన్నటువంటి ప్రొడక్ట్ వాడడానికి కూడా సిద్ధపడతారని నమ్ముతున్నా. కనుక మీరు మంచి లెక్చర్ లెవెల్లో మంచిగా టీచింగ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎనీవన్ సార్ అండ్ మేడం? సార్, మనలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది మేడం. ప్రతి ఒక్కరు ముందుకు రండి, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన నాలెడ్జ్ని కూడా మాకు కూడా ఇవ్వండి. ఉంటుంది ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ తెలిసి ఉంటుంది, ఇన్ఫర్మేషన్. మనం కూడా అభినందనలు, కనీసం మేడంకి అభినందనలు తెలియజేయాలి. చాలా చక్కగా, నేనైతే వండర్ సునంద మేడం గారిని అయితే ఎక్కడో చూశాను మేడం మిమ్మల్ని. మాది కూడా వేంపల్లె కాబట్టి ఒకసారి మళ్ళీ పర్సనల్ గా మాట్లాడతాను. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్పెషల్లీ గంగాదేవి మేడం కు హోస్టింగ్ చేశారు ఈరోజు. చాలా చక్కగానే హోస్టింగ్ చేయడం జరిగింది. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది హోస్టింగ్ లో చేయడం జరుగుతుంది మేడం. మీరు ఇంత ఫాస్ట్ గా నేర్చుకుంటారనేది మేమైతే అనుకోలేదు. సో ఎక్సలెంట్ హోస్టింగ్ మేడం. నెక్స్ట్ రాణి మేడం వచ్చి, సునంద రాణి మేడం వచ్చి ఆల్రెడీ మేడం చాలా మందికి నర్సింగ్ ఉన్నా లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఏమన్నా సబ్జెక్ట్ ఉన్నా కూడా ఇలా కరెక్ట్ సబ్జెక్ట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అసలు. ఎందుకంటే వాళ్ళకు ఫియర్ ఉంటది. సబ్జెక్టు ఎక్కడన్నా మాట్లాడాలన్నా ఏదైనా చెప్పాలన్నా కరెక్ట్ ఏదైతే సబ్జెక్ట్ ఇవ్వాలన్నా అది ఇవ్వాలంటే చాలా కష్టం.
అలాంటిది ఈరోజు మేడము కరెక్ట్ గా టోటల్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా మటుకు అందరికి అర్థమై ఉంటుంది. మామూలుగా ఉమెన్ ఫెర్టిలిటీ సంబంధించి సెషన్ తీసుకున్నప్పటికీ అక్కడ అన్ని పిసిఓడి ప్రాబ్లమ్స్ అటాచ్డ్ అయింది, అండ్ వాళ్ళకు పిల్లలు పుట్టకపోవడానికి అటాచ్డ్ అయింది. తర్వాత థైరాయిడ్ ప్రాసెస్ ఏంటి అనేది, థైరాయిడ్ లో 2 టైప్స్ థైరాయిడ్స్ ఉంటాయని చెప్పింది. ఇట్లా అంతా కూడా ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇది టోటల్ గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ సెషన్. ఇది మామూలుగా అయితే ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ అనేది అన్నప్పటికీ ఈ దీని ద్వారా ఈ సమస్య వస్తుంది, దీని ద్వారా ఈ ప్రాబ్లం వస్తుంది, దీని ద్వారా అనేది మనకు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. కరెక్ట్ సబ్జెక్ట్ ఉండే వాళ్ళకైతే టక్కున అర్థమైపోతుంది. సో రియల్ నిజంగా చెప్పాలంటే మంచి సెషన్. మేడం దగ్గర నుంచి చాలా సెషన్లు చేయిద్దాం మనం, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది మేడం దగ్గర. సో మా టీంలో మేడం వన్ ఆఫ్ ద బెస్ట్ సెషన్ ఇవ్వడానికి హెల్త్ పరంగా అనుకుంటున్నాను మేడం. సో సునందరాయణ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే సార్, అందరికి 8:31 అవుతుంది. సో రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ సార్. కేవా కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం సార్. ఈరోజు సెషన్ అయితే చాలా 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 బాగుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ ను సునందారాణి మేడం తీసుకొని చాలా అద్భుతంగా వర్ణించినారు. సో ఉన్న విషయాలు ఇంత కూలంకుషంగా చెప్పిన తర్వాత కూడా మనం ఎవరికి చెప్పుకోలేకపోతే అది ఒకసారి ఆలోచించాలి. మనం వాడేవాళ్ళు కానీ మనం ఎవరికైనా చెప్పాలనుకుంటే కానీ కొంతమందికి ఆలోచిస్తూనే ఉంటాం మనం, ఇంకా పలానా వాళ్ళకి పిల్లలు లేరు అంటే చెప్తే ఏమనుకుంటారో అని ఏమన్నా అనుకొని చెప్పే తీరాల, ఎందుకంటే అదే మనం చేయాల్సిన పని. ఈరోజు చాలా బాగా చెప్పినారు మేడం. థ్యాంక్ యూ మేడం సునందారాణి మేడం. అదే మాదిరిగా గంగాదేవి మేడం కూడా మేడం చాలా బాగా హోస్టింగ్ చేసినారు. హోస్టింగ్ ద్వారానే చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తారు, చాలా మంది సెషన్ కూడా బాగా చేస్తారు, టీం అంతా కూడా బాగా కంట్రోల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వచ్చి సుకన్య మేడం ఒకసారి మీట్ ఆన్ చేసినారు మేడం. సుకన్య మేడం ఫీడ్బ్యాక్ ఇస్తారా ఫైనల్? సుకన్య మేడం ఇంతకుముందు మీట్ ఆన్ చేసినారు, మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిపోతారు, అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు. సార్ ప్రతిరోజు నేను అందరినీ కోరుకునేది ఒకటే, మై హంబుల్ రిక్వెస్ట్, అందరినీ జూమ్ ఇన్వైట్ చేయండి. జూమ్ ఇన్వైట్ చేస్తా ఉంటే తప్పకుండా అందరూ నేర్చుకుంటారు, ప్రాక్టికల్ గా నేర్చుకోవాలా. అంటే ఈ సెషన్ నేను ఫేస్బుక్ లోనో యూట్యూబ్ లోనో లేదా వాట్సాప్ లోనో సెండ్ చేస్తాను, కానీ అక్కడ వినడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ వింటూనే ఫేస్బుక్ లోకో యూట్యూబ్ లోకో వెళ్ళిపోయి సగం వినేసి సగం ఏదేదో మాట్లాడుకుంటా, లేదంటే దాన్ని ఏమంటారంటే దాన్ని పాస్ట్ నొక్కుతా వెళ్ళిపోయేసి గంట ఉండే సెషన్ కూడా 10 నిమిషాలు చూసి వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ లైవ్ గా ఎప్పుడైతే చూసి విని దాన్ని ఇంకా ఏమన్నా అవసరమైతే ఫీడ్బ్యాక్ ఎవరైతే అడిగి తెలుసుకుంటారో వింటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ పైన మంచి అవేర్నెస్ పెంచుకొని దాని యొక్క ఫలితాలు అనేవి కూడా అందరూ సద్వినియోగం చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. సెషన్ అయితే చాలా బాగా జరిగింది. అందరికి కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, దగ్గరలో ఉన్నటువంటి మనకు అందరి టాస్క్ డైరెక్టర్, ప్రెసిడెంట్ క్లబ్, చైర్మన్ ఫండ్. సో దీనికోసం ఏం చేయాలా, స్లాబ్లు ఏం మారాలా, ఈ యొక్క ప్రోడక్ట్ సబ్జెక్ట్ అంతా నేర్చుకొని ఎట్లా మనం కిట్లు మూవ్ చేయాలనే విషయం గురించి అందరూ కూడా బాగా ప్లాన్ చేసుకొని మీ అప్లైన్తో కూర్చొని కరెక్ట్గా చెక్ చేసుకొని అందరూ కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ సాయంకాలం సెషన్తో సరికొత్త లీడర్తో మళ్ళీ మనం కలుద్దాము. ఈ రోజు దగ్గరగా మనకి ఈరోజు 6వ తారీఖు కాబట్టి మేబీ ఈ రోజు రేపు మన కట్ ఆఫ్ అయిపోయినా ఆశ్చర్యం లేదు, రేపు అయిపోతుంది కట్ ఆఫ్. సో మీరందరూ కూడా ఈ యొక్క స్లాబ్లు ఎంత తక్కువ ఉన్నాయి అవంతా కూడా బ్యాలెన్స్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కొత్త ర్యాంకులకు అచీవ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండ్ హెల్త్. జై కేవా, జై కేవా. సార్ 1 minute సార్. హలో కంటిన్యూ మేడం. సార్ రికార్డ్ సెండ్ చేయండి సార్, గ్రూప్ లో మీరు రికార్డ్ చేశారు కదా సార్, అవి సెండ్ చేయండి సార్, మేము మా వాళ్ళతో మాట్లాడతాం సార్, అవి వాళ్ళకి వినిపిస్తాం సార్. షూర్ మేడం, పంపిస్తాను మేడం. థ్యాంక్ యూ సార్ అందరికి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండ్ హెల్త్. జై కేవా, జై కేవా, జై కేవా, జై కేవా, జై కేవా. జై కేవా, జై కేవా. జై కేవా, జై కేవా. థ్యాంక్ యూ మేడం. జై కేవా, జై కేవా.